మనకు కలుగుతున్నాయి. దేనివల్ల అంట? విశ్వాసం వల్ల ఇవన్నీ మనకు కలుగుతున్నాయని మనం నమ్ముతున్నాం. ఈ దినం మనకి ధ్యానార్థమై యెషయా గ్రంథము 26వ అధ్యాయం 3వ వాక్యం చదువుకుందాం. ఎవని మనస్సు నీ మీద ఆనుకొనును వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసముంచి ఉన్నాడు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో కొద్దిగా సౌండ్ పెట్టినారు. ఒకటి, దేవుని బిడ్డలైన మనందరం కూడా ఈ సత్యాన్ని మనం చదువుతున్నాం. ఎవరిని మనస్సు నీ మీద ఆనుకున్నో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు. అంటే ఇక్కడ విశ్వాసం ఉంచిన వారికి దేవుడు ఏం చేస్తాడంట? సమాధానాన్ని ఇస్తున్నాడు. చెప్పండి అందరూ, ఏమిస్తాడంట? విశ్వాసం కలిగిన వారికి దేవుడు ఏమిస్తాడంట? సమాధానాన్ని ఇస్తున్నాడు. అందుకని మన అందరం కూడా ఈ సత్యాన్ని చదువుతున్నాం. ఎవరికి సమాధానం కలుగుతుంది? విశ్వాసం ఉండాలి. అదే సమయాన మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. ఎవరిదంట? బైబిల్ ఏం చెప్తుంది? క్రీస్తు పైనాడు కాబట్టి మీ మనస్సు పైన వాటి మీదే ఉండాలి. కాబట్టి దేవుడు ఎక్కడున్నాడో మన మనస్సు కూడా అక్కడే ఉండాలి. కాబట్టి బైబిల్ ఏమంటుంది? నీ మనస్సు నీ ధనం ఎక్కడున్నో నీ మనస్సు అక్కడే ఉంది. కాబట్టి ఈ దినాల్లో ప్రతి మనిషి యొక్క మనస్సు ఎక్కడుంటుంది? ఈ దినముల్లో ప్రతి మనిషి యొక్క మనస్సు ఎక్కడుంటుంది? డబ్బు మీద ఉంటుంది. ఎంత ఆస్తి ఉంది, ఎక్కడ ఇల్లు ఉంది, ఎక్కడ స్థలం ఉంది, ఎక్కడ పొలం ఉంది, బ్యాంకులో ఎంత ఉంది, షేర్ మార్కెట్లో ఎంత ఉంది, ఇన్సూరెన్స్ ఎంత కట్టాము, ఎల్ఐసి ఎంత కట్టాము, లోన్ ఎంత తెచ్చున్నాము. ఇట్లా ప్రతి మనిషి యొక్క మైండ్ అంతా దేని మీద రిపీట్ అవుతుంటుంది? ఇంత అప్పు ఉంది, ఇంత కట్టాము, ఇంత కట్టాలి, ఇంక ఇది కొనాలి, దీనికి ఎంత డబ్బు కావాలి. మైండ్ అంతా దేనికోసం తిరుగుతూ ఉంటుంది? అమ్మ చిన్నపిల్లలు ముందు పంపించండి. కాబట్టి దేవుని బిడ్డైనా మన అందరూ కూడా ఏం చేయాలంటే మన మనస్సుని దేవుని మీద పెట్టాలి. ఎవరైనా పెట్టాలంట? మన మనస్సు ఎక్కడ పెట్టాలి? దేవుని మీద పెట్టాలని దేవుని యొక్క వాక్యాన్ని ఇక్కడ మనము చదువుతున్నాం. కాబట్టి క్రీస్తు ఎక్కడున్నాడు? దేవుని యొక్క కుడి పారుస్తున్నాడు. కాబట్టి మన మనస్సు ఎక్కడ ఉండాలి? క్రీస్తు మీద ఉండాలి. అంటే ఇప్పుడు మనం కూడా ఎక్కడున్నట్టు? దేవుని కుడి పారుస్తున్నట్టే. అందుకని మన మనస్సుని లోకం మీద, మనుషుల మీద, శరీర కార్యాల మీద మనం పెట్టకూడదు. కానీ మన మనస్సు ఎప్పుడు కూడా ఎక్కడుండాలంట? దేవుని మీద మన మనస్సు ఉండాలి. ఇక్కడ రాస్తుంది, ఎవరి మనస్సు దేవుని మీద ఆనుకున్నో వారిని, ఇంగ్లీష్లో సమాధానం రాస్తుంది, తెలుగులో పూర్ణ శాంతి అని రాస్తుంది, ఇంగ్లీష్లో పర్ఫెక్ట్ పీస్ అని రాస్తుంది. కాబట్టి దేవుని బిడ్డలను మనము సంపూర్ణమైన ఒక సమాధానం కలిగి ఉండాలి అంటే కనుక ఏమని చేయాలంటే మనం విశ్వాసాన్ని కూడా ఉంచాలి. ఏమంటారంట? విశ్వాసాన్ని కూడా ఏం చేయాలంట? ఉంచాలి. అంటే ఇక్కడ చదువుతున్న వాక్యంలో మన మనసు దేవుని మీద ఆనుకోవాలి. అప్పుడే దేవుడు పూర్ణ సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచున్నాడు. అందుకని బైబిల్లో మనం చదువుతున్న వాక్యం ఎన్నో సందర్భాల్లో విశ్వాసం అనేది మనకు ఉన్నప్పుడు దేవుడు మనకి అన్ని రకాలుగా సహాయము చేస్తున్నాడు. కీర్తన గ్రంథంలో ఒక వాక్యం చదివినట్లయితే, అతడు నీ యందు విశ్వాసం ఉంచినాడు, విశ్వాసం యెహోవా కాపాడును. ఎక్కడ వాక్యం? కీర్తన గ్రంథము 31 అధ్యాయం 23 వాక్యం. కాదు, కీర్తన గ్రంథము 31:23. యెహోవా భక్తులారా, మీరందరూ ఆయనను ప్రేమించుడి, యెహోవా విశ్వాసులను కాపాడును. చాలు. కాబట్టి ఇక్కడ భక్తి గలవారు అందరూ కూడా దేవుని ప్రేమించినట్లయితే యెహోవా విశ్వాసులను కాపాడును. అంటే దేవుని యొక్క మనస్సు అంతా కూడా ఎవరి మీద ఉంటుంది? చెప్పండి. విశ్వాసం ఉన్నవారి మీదే. చెప్పండి అందరూ కూడా. ఎవరైతే దేవుని మీద విశ్వాసం ఉంచుతారో, ఎవరైతే దేవుని నమ్ముతారో వాళ్ళకి దేవుడు కార్యం చేస్తాడు. ఇప్పుడు మనమైనా ఏమంటాం? పలానా వ్యక్తి నన్ను నమ్ముకున్నాడు, వాళ్ళకి నేను అన్యాయం చేయలేను, వాళ్ళకి ద్రోహం చేయలేను, లేకుంటే వాళ్ళని నేను త్రోసివేయలేను, ఎలాగైనా సరే నేను వాళ్ళకి సహాయం చేయాలి, వాళ్ళు నన్నే నమ్మి నన్నే ఆశ్రయించున్నారు కాబట్టి నేను తప్ప వాళ్ళకి వేరే దిక్కులు అని చెప్పేసి మనం కూడా ఏం చేస్తామంటే ఎంతవరకు కూడా సహాయం చేయడానికి ప్రయాసపడతాం. అని ఇక్కడ దేవుడు ఏం చేస్తాడంటే విశ్వాసులను కాపాడడానికైనా సరే, విశ్వాసులకు సమాధానం ఇవ్వటానికైనా సరే దేవుడు సిద్ధంగా ఉన్నాడు. అందుకే మన మనస్సు అంతా ఎక్కడ ఉండాలి? ఎప్పుడు చెప్పండి. కొంతమందికి ఆదివారం వచ్చిందంటే మనస్సు అంతా ఎక్కడ ఉంటుంది? చెప్పమ్మా. చికెన్. కరెక్ట్గా చెప్పింది ఆమె. కాబట్టి ఆదివారం వస్తే మన మనసు అంతా ఎక్కడ ఉంటుంది? ఆదివారము చికెన్. పొద్దునే మాంసం తెచ్చుకోవాలి, వండుకోవాలి, తినాలి. ఏం చేయాలంటే ఆదివారం
ఏం చేయాలి? మాకు పక్కనే ఉంది మాంసం కొట్టు. నేను తిన్నా, మీకు తెలుసో లేదో. ఆ! ఆదివారం పప్పుచారు పెడతది సిస్టర్ మాకు. ఎందుకు చెప్తున్నా అంటే మా మైండ్ లేదు నాకు. పొద్దున మాంసం పక్కనే ఉంది. అన్నీ అమ్ముతాడు. ఏ టు జెడ్ ఉంటాయి అందులో. నేను ఏ రోజు వెళ్ళి తీసుకొచ్చింది లేదు అక్కడ. ఎందుకంటే నాకు ఆ మైండ్ లేదు. అదే తినాలి. కొంతమందికి ఆదివారం వచ్చిందంటే ఎట్లా ఉంటుందంటే ఆదివారం మాంసం తెచ్చుకోవాలి, దాన్ని రకరకాల చేపలు తెచ్చుకోవాలి, ఇంకా దాన్ని తండూరి చేయాలి, దాన్ని చిల్లీ చేయాలి, దాన్ని ఇంకా ఏదో చేయాలని చెప్పి ఏం చేస్తారు? యూట్యూబ్లో చూసి ఆ ప్రయోగాలన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి కొంతమందికి ఏంటి డబ్బు, ఈ జేబులో డబ్బు ఉంది, ఇవాళ షాపింగ్కి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి, తిరగాలి, డబ్బులన్నీ ఖర్చు పెట్టాలని చెప్పి కొంతమందికి మైండ్ ఉంటుంది కదా. కాబట్టి ఇవన్నీ కూడా పనికిరాని మైండ్లు. ఇవన్నీ వల్ల మనం నష్టపోతాము, నాశనం అయిపోతాము. కానీ మన మనసు ఎప్పుడు దేవుని ఉంటే అది చెదిరిపోదు, చెరిగిపోదు, అది నాశనం కాదు. అది ఎప్పుడు కూడా ఫ్రెష్గా ఉంటుంది మైండ్. ఎక్కడ? దేవుని మీద ఉంటే. దేవుని ఉంటే ఆ మైండ్ ఎప్పటికీ చెడిపోదు. దాన్ని ఎవరు చెడగొడతారు, ఎవరి వల్ల కాదు. అందుకని మన మనస్సు ఎప్పుడు కూడా దేవుని మీద ఆనుకున్నట్లయితే పర్ఫెక్ట్ పీస్ అని రాస్తుంది. అంటే పూర్ణమైన సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. ఏమని రాస్తుంది? వానిని నీవు పూర్ణ సమాధానం, అంటే పూర్ణ సమాధానం గలవానిగా కాపాడుదువు. అంటే సమాధానంగా ఉండడం వేరు, సమాధానంగా ఉన్న వ్యక్తిని ఆ సమాధానం పోకుండా కాపాడటం వేరు. మరి ఇప్పుడు ఒక మనిషికి మనం డబ్బులు ఇచ్చాము, బైబిల్లో తప్పైన కుమారుడు ఉన్నాడు, నా షేరు నా వాటా నాకు ఇచ్చామన్నాడు. తప్పైన కుమారుడు ఇచ్చాడు, వాడేం చేస్తాడు? డబ్బుని పాడు చేసుకున్నాడు, వాడు కాపాడుకోవాలి. అలాగే దేవుడు మనకు సమాధానం ఇస్తాడు, దాన్ని కాపాడుకునే బాధ్యత ఎవరిది? చెప్పండి. కాపాడుకునే బాధ్యత ఎవరిది? మనదే. మనం కాపాడుకోకపోతే పోయిద్ది అది. విన్నారా? మనకిచ్చిన సమాధానం మనం కాపాడుకోవాలి. ఎదుటి మనిషితో మాట్లాడేటప్పుడు, లేదంటే ఎదుటి మనిషి మనతో మాట్లాడేటప్పుడు మన మాటలు ఏంటంటే సమాధానకరంగా, ఉప్పు వేసేటట్లుగా, రుచిగా ఉండాలి. కానీ అది ద్వేషంగానో, కోపంగానో, విరోధముగానో, పగగానో మనం మాట్లాడినట్లయితే కనుక వెంటనే ఏమైపోయిద్ది? పోయిద్ది. వెంటనే ఆ సమాధానం మనలోంచి వెళ్ళిపోయి శత్రుత్వము, ద్వేషము, విరోధము, డిస్టెన్స్ అంటే దూరం పెరిగిపోద్ది మనకి. అందుకని ప్రతి మనిషికి జీవితంలో ఇలాంటి సమాధానం మనకి ఈ దినాల్లో కావాలి. ఈ దినాల్లో భార్య భర్తలు సమాధానం ఉండట్లేదు, తల్లి పిల్లలు సమాధానం ఉండట్లేదు, కుటుంబాలు అన్నదమ్ములు అక్క చెల్లెలు సమాధానం ఉండట్లేదు. ఎక్కడ చూసినా సమాధానం కొదువైపోయింది. ఏమైపోయిందంట ఒకసారి ఒక అమ్మాయి చాలా డిస్టర్బెన్స్గా ఉంది. ఇంకో వ్యక్తి పోయి అడుగుతుంది, ఏమైంది నీకంటే, నాకు మైండ్ బాగాలని చెప్పింది. నీకేం కావాలంటే కొంచెం పీస్ కావాలంటుంది. ఏం కావాలంట? కొంచెం పీస్ కావాలంట. ఏం పీసు చెప్పండి? సమాధానం. ఏం కావాలంట? సమాధానం లేదు మైండ్లో. చదువు ఉంది, డబ్బు ఉంది, ఉద్యోగం ఉంది, అందం ఉంది, తెలివితేటలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, ఏం లేదు? సమాధానం లేదు. అందుకని సమాధానం అనేది బయట ఎక్కడ దొరకదండి. కొంటే దొరికిద్దా? దొరకదు. ఎవరి దగ్గర దొరికిద్ది అది? దేవుడు ఇస్తేనే. ఎవరిస్తే అంట? దేవుడు ఇస్తేనే. ఇప్పుడు చూడండి, కొత్తగా ఒక మతం పెట్టారు. ఏ మతం? ఓం శాంతి. ఏ మతం అంటే? అంటే ఓం అంటే ఏంటిది అర్థం? వాక్యం అని అర్థం. బైబిల్ ఏం రాస్తుంది? ఆది యందు వాక్యమును, వాక్యం దేవుని వద్దను, వాక్యమే దేవుడు. అంటే వాక్యమే దేవుడు. కాబట్టి వాక్యం వల్ల సమాధానం కలుగుతుందని చెప్పి ఏం చేస్తారు? ఓం శాంతి అని పెట్టారు. అంటే ఏంటి? వాక్యం ద్వారా శాంతి. అది కొత్త మతం. మనలాగా డ్రెస్ చేసుకుంటారు, మన సిస్టర్లాగా డ్రెస్ చేసుకుంటారు. చూసారా మీరు? నన్ను కూడా చాలాసార్లు బస్సు ఎక్కినప్పుడు ఓం శాంతి అనుకుని వెంటనే సీట్ ఇచ్చేవాళ్ళు. కూర్చున్న తర్వాత మీరు ఓం శాంతి అనేవాళ్ళు. లేదయ్యా నేను ఏసీ శాంతి అనేవాడిని. అర్థమైందా? కాబట్టి ఇప్పుడు కొత్త మతం పెట్టారు. ఏ మతం అది? ఓం శాంతి మతం. ఎందుకు ఇలా అని చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా జనాలకి శాంతి కలగచేయాలి, మనుషులకి ప్రశాంతత కలగచేయాలి. ఇలాగ ప్రతి ఒక్కరు ఏంటంటే శాంతి కలగజేయాలని కోరుతున్నారు. నువ్వు అక్కడికి వెళ్తే నీకు శాంతి దొరికిద్ది, ఇక్కడికి వెళ్తే శాంతి దొరికిద్ది, అక్కడికి వెళ్ళి మొక్కుబడి చేసుకో, అక్కడికి వెళ్ళి గుండు కొట్టుకో, లేదంటే అక్కడికి వెళ్ళి ఇంకోటి చెయ్యి. ఎక్కడికి వెళ్ళినా ఏం కావాలి మనిషికి? సమాధానం కావాలండి. కానీ మనం ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం ఏంటి? ఇక్కడే ఉండి మన మనసు తీసుకెళ్ళి దేవుని మీద పెట్టాలి అంతే. వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరంలా, ఇంకేదేదో చేయాల్సిన అవసరంలా. నీ మనస్సుని ఎవరికి ఇవ్వాలి? దేవుని మీద పెట్టినట్టయితే దాన్ని క్లియర్గా, సమాధానంగా, ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా, ఆ మనస్సు పాడవకుండా, ఆ మనస్సు ఎవరు పాడు చేయకుండా, ఆ మనస్సు ఏమాత్రం చెడిపోకుండా కాపాడే బాధ్యత ఎవరిది? దేవుడిది. అందుకని మన మనస్సు ఎప్పుడు ఎక్కడ ఉండాలంట? చెప్పండి. దేవుని మీద ఉండాలి. దేవుని ఉంటే సరిపోయిందా? ఏముండాలి? విశ్వాసం ఉండాలి. చెప్పండి. దేవుని మీద మన మనస్సు ఉండాలి. అదే సమయంలో దేవుని ఏముండాలంట? విశ్వాసం. నా మనస్సును దేవుడే కాపాడాలి, నా మనస్సును దేవుడే కాపాడుతాడు, నా మనస్సును దేవునికి అప్పగించేస్తాను కాబట్టి నాకు భయము లేదు అనే మనస్సు మనకే ఉండాలి. కొంతమంది చూడండి, మనిషి ఒక దగ్గర ఉంటాడు,
మనసు ఇంకో దగ్గర ఉంటుంది. ఏదో ఒక మనసు వేరే దాని గురించి ఆలోచన చేస్తుంటే మనిషి ఇక్కడే ఉంటాడు, మనసు ఎక్కడో ఉంటుంది. అలాగ ఉంటాడు. మనం వెళ్ళి అనుకున్నా ఏంటి అంటాడు. అంటే ఏంటి? మైండ్ ఇక్కడ, బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్. అర్థమైందా? బాడీ ఏమో ఇక్కడే ఉంది, మైండ్ మాత్రం ఇంకా ఎక్కడే ఉంది. అలా ఉండకూడదు. దేవుని సందుకు వచ్చిన తర్వాత మన హృదయము, మన మనస్సు అంత క్లియర్గా ఉండాలి. ఎంత చెత్త చెదారు ఉన్నా మందిరానికి రాగానే మోకాళ్ళు వేసి ప్రార్థన చేసి మన పాపాలను ఒప్పుకొని దేవుని క్షమించమని అడిగి శుద్ధీకరించుకొని మంచిగా పాటలు పాడి మంచిగా అభిషేకం పొంది మంచిగా వాక్యం విని సంతోషంగా వెళ్ళు. ఆ వారం అంతా నీ సమాధానంగానే ఉంటుంది. అందుకే దావీదు అడిగాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించు అన్నాడు. అంటే ఒక నది సమాధానం అనేది ఎలా ఉంటుందో, ఆ నీళ్లు ఎలాగుంటాయో అలాంటి సమృద్ధి నీళ్ళల్లో నన్ను నడిపించు. అంటే సమాధానం ఒక సమృద్ధిగా ఉంచి ఆ సమృద్ధి అయిన సమాధానం అడుగులన్నీ కూడా వెయ్యాలంటున్నాడు. అందుకని ప్రతి దేవుని బిడ్డ కూడా గుర్తించాల్సిందంటే మనందరికీ కూడా సమాధానం కావాలి. కొలస్సీ రాసిన పత్రిక 3వ అధ్యాయం 15వ వాక్యం ఒకసారి చదవండి. కొలస్సీ 3:15. క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలుచుండనీయుడి. ఇక్కడ చదవండి. ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడితిరి. కాబట్టి ఇక్కడ చదువుతున్నాము, క్రీస్తు అనుగ్రహించు సమాధానం మీ హృదయములలో ఏలొచ్చుండనీయుడి. అంటే సమాధానం ఎక్కడ ఉండాలంట? మన మనసులో ఉండాలి. తర్వాత మన హృదయంలో ఏం చేయాలంటే అది ఏలుబడి చేయాలి. సైతాన్ని ఏలుబడి చేయకూడదు, మనుషులు ఏలుబడి చేయకూడదు. మనల్ని ఎవరు ఏలుబడి చేయాలి? దేవుడు. ఇప్పుడు చూడండి, ఒక అమ్మాయి స్వతంత్రంగా ఇంట్లో ఉంది, ఇంకా పెళ్ళి అవ్వలేదు. అబ్బాయి స్వతంత్రంగా ఇంట్లో ఉన్నాడు, పెళ్ళి అవ్వలేదు. ఇప్పుడు తన ఇష్ట ప్రకారంగా తను ఉంటాడు, తిని ఇష్ట ప్రకారం తినుంటుంది. ఇప్పుడు పెళ్ళి చేసిన తర్వాత భార్య ఏమి చేయాలని ఎవరు చెప్పాలి? చెప్పండి. భర్తకి చెప్పాలి. నేను షాపింగ్కి వెళ్ళాలంటే భర్తకి చెప్పాలి, బంధువుల ఇంటికి వెళ్ళాలంటే భర్త చెప్పాలి, ఫ్రెండ్స్ ఇంటికి వెళ్ళాలంటే భర్త చెప్పాలి. ప్రతిదానికి ఏం కావాలంట? పర్మిషన్. ఇప్పుడు ఈ మైండ్ ఎవరికి సరెండర్ అయిపోయింది? ఎవరి కంట్రోల్లో ఉంది? చెప్పండి. మైండ్ ఎవరి కంట్రోల్కి వెళ్ళింది? భర్త కంట్రోల్కి వెళ్ళింది. పెళ్లి కాకముందు వాళ్ళు ఎక్కడికైనా వెళ్తారు, తెలిసి వాళ్ళ ఇంటికి కానీ వెకేషన్ కానీ ఎక్కడికైనా వెళ్తుంటారు. పెళ్ళి అయిన తర్వాత భర్తకి చెప్పాలి, భర్త దాన్ని వినాలి, వాడు అంగీకరించాలి, వాడు పర్మిషన్ ఇవ్వాలి. దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది అన్నమాట. వాడిని కాదని వెళ్ళింది అనుకో, ఇంకా ఎట్లా ఉంటుంది? ఇంకా చెప్పండి, యుద్ధమే. ఇంకా ఏమంట? యుద్ధమే. ఇంకా అంటే ఇప్పుడు నేను ఎందుకు చెప్తున్నా అంటే, ఒక మైండ్ కంట్రోల్ ఎవరి కంట్రోల్ వెళ్ళిపోతుంది? భర్త కంట్రోల్కి వెళ్ళిపోతుంది. భర్త కంట్రోల్లో భార్య కనబడుతుంది. భార్య కంట్రోల్లో కొంతమంది భర్తలు కనబడుతున్నారు. భార్య ఏమంటుంది? నేను చెప్పినట్టు చేయకపోతే నిన్ను చంపేస్తా, లేకపోతే నేను చచ్చిపోతా అంటది. ఒకటే, నిన్ను చంపుతాను లేకపోతే నేను చచ్చిపోతా అంటది. ఇలాంటి వాళ్ళు చాలామంది ఎక్కువైపోయినారు. ఈ భర్తలు ఏం చేస్తున్నారు? ఆ భార్యలో బాధపడలేక వాళ్ళ కంట్రోల్కి వెళ్ళిపోయి వాళ్ళు చెప్పినట్టుగా చేస్తున్నారు. సమస్య లేకుండా ఉంటుంది. ఇప్పుడు వాళ్ళని కాదని చేస్తే మనకు సమస్య వస్తుందని చెప్పి భర్తలు కూడా ఏం చేస్తే భార్యలు కంట్రోల్ అయిపోతున్నారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నా, మీకు మనసు అనేది ఎలా కంట్రోల్ ఉంటుందంటే, ఇప్పుడు ఆ భయం, ఏ భయము? ఆ మనిషి మాట వినకపోతే ఏం చేస్తుందో, ఏం జరిగిద్దో, ఏమైపోద్దో, ఆ అమ్మాయి చచ్చిపోతే నన్ను పట్టుకెళ్ళి జైలు వేసేస్తారు, 7 సంవత్సరాలు జైలు శిక్ష చేస్తారేమో అని భర్త ఏం చేస్తున్నాడు? భార్యకి భయపడుతున్నాడు. భార్య ఏం చేస్తుంది? భర్త మాట వినకపోతే చంపేస్తాడేమో, వదిలేస్తాడేమో అని ఆమె కూడా ఏం చేస్తుంది? భర్త మాట వినాల్సిన పరిస్థితులు ఉన్నాయి. ఎందుకు ఎంత చెప్తా అంటే, మన మైండ్ అనేది మనుషుల కంట్రోల్ ఉంటేనే ఎన్ని రకాలైన నిందలు, ఎన్ని రకాల టార్చర్లు, ఎన్ని రకాల ఇబ్బందులు, ఎన్ని రకాల పోరాటాలు, గొడవలు, కొట్లాట్లు, అసమాధానం, తినకుండా నిద్రపోకుండా ఆలోచించి ఇంట్లోంచి వెళ్ళిపోయి ఎన్నెన్నో చేసేస్తున్నాం. దేనివలన? ఆ మైండ్ ఇద్దరిది కలవకపోవటం వలన. ఎవరిద్దరిది? భార్య భర్త మైండ్ కలవకపోవటం వలన, మైండ్ సెట్ అవ్వకపోవటం వలన ఇన్ని సమస్యలు వస్తున్నాయి. అదే మన మైండ్ దేవునికి సెట్ అయిద్దా, సెట్ అవ్వదా? చెప్పండి. మన మైండ్ దేవునికి సెట్ అయిద్దా, అవ్వదా? లేదు. దేవుని మైండే మనలోకి వస్తే సెట్ అయిద్దా, అవ్వదా? పర్ఫెక్ట్గా సెట్ అయ్యిద్ది. ఎలా సెట్ అయ్యిద్ది అంటే, ఇక్కడ రాస్తుంది, క్రీస్తు అనుగ్రహించు సమాధానము మీ హృదయములలో ఏలచుండనీయుడు, ఇందుకొరకే మీరొక్క శరీరముగా పిలువబడుతుంది. అంటే ఏంటి? సంఘం అంతా ఎంతమంది అంట? ఒకే ఒక్క శరీరము. అలాగనే మన అందరం కూడా ఒక కుటుంబంలో ఉన్నప్పటికీ, ఒక సంఘంలో ఉన్నప్పటికీ మన అందరం కూడా ఎవరమంట? దేవునికి ఒక బాడీ. అంటే ఏంటి? దేవుని ఒక శరీరము. కాబట్టి శిరస్సు ఎవరో? దేవుడు. అంటే ఈ బాడీ నడిపించేది ఎవరో? ఈ మైండ్. ఎవరంట? ప్రతి మనిషి ఈ బాడీ అంత కంట్రోల్ ఎక్కడ ఉంటుంది? ఎక్కడ ఉంటుంది? మైండ్లోంచే అంత కంట్రోల్ అయ్యింది. ఏది చేయాలన్నా సరే.
అలాగే ఈ బాడీ అనే శరీరం అంతా, సంఘం అంతా ఎవరి కంట్రోల్ ఉండాలి? దేవుని కంట్రోల్లో మనము ఉండాలి. ఇక్కడ రాసిన మీరందరూ కూడా ఒక్క శరీరంగా పిలువబడ్డారని అంటే మనందరం కూడా సంఘం అనేది ఒక బాడీ. ఉన్నారా? ఒక బాడీగా, ఒక శరీరంగా మనం కనబడుతున్నాం. మన శరీరానికి తల ఎవరు చెప్పండి? దేవుడు. ఎవరండి? క్రీస్తు. కాబట్టి ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో నువ్వు కుటుంబంలో ఉన్న అందరితో సమాధానంగా ఉండాలి, సంఘంలో ఉన్న అందరితో సమాధానంగా ఉండాలి. ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి, అది మర్చిపోవద్దు. గుర్తుపెట్టుకోండి, మరొకసారి చెప్తున్నా, నువ్వు దేవుని బిడ్డవి, అది మర్చిపోవద్దు. సంఘములో ఉన్న అందరితో సమాధానంగా ఉండాలి, కుటుంబంలో ఉన్న ఏం చేయాలంట? అందరితో సమాధానంగా ఉండాలి. నువ్వు ఎక్కడ ఉన్నవాడు ఎలా ఉండాలంట? సమాధానం. ఎందుకంటే నీలో సమాధానం ఉంది. దేవుడు నీకు ఒక సమాధానం ఇచ్చాడు. నీ మనస్సు ఎక్కడుంది? దేవుని మీద ఉంది. దేవుడు ఉన్నప్పుడు నీకు ఎప్పుడు సమాధానం దేవుడితో. ఇప్పుడు ఒక కరెంటు ప్లగ్లో కరెంటు పెడితే ఏమైంది? ప్లగ్ పెడితే సప్లై మనకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ ఇవన్నీ తిరుగుతాయి, వీటికంతా సప్లై ఉంది. అలాగే ప్లగ్లో మనం పెట్టగానే వెంటనే కరెంటు వస్తాయి. అలాగే దేవుని మీద మన మనస్సు అప్పుడు ఆయనలో సమాధానం మనకి ఏమైందంట? వస్తూనే ఉంటుంది. అందుకని మన అందరం కూడా సమాధానం అనేది మనలో ఎప్పుడైతే ఉంటుందో సంతోషంగా మనం ఉంటాం. సమాధానం లేకపోతే ముఖం అంతా పీకిపోయి, క్షీణించిపోయి, బలహీనం అయిపోయి, మెంటలుగా అయిపోతుంటాం. అందుకని సమాధానాన్ని మనం కాపాడుకోవడానికి ప్రయాసపడాలి. అందుకే మొదటగా మన మనస్సు దేవుని మీద ఆనుకోవాలి. రెండోది ఆయన విశ్వాసం ఉంచాలి. అప్పుడు దేవుడు మనకి ఏం చేస్తాడంట? క్రీస్తు యొక్క సమాధానం మనలో ఏం చేస్తాడంట? ఏలుబడి చేయుచున్నది. ఎవరు చేస్తాడంట? చాలామందిని చూడండి, సాతాను ఏలుబడి చేస్తుంది. వాళ్ళు దెయ్యాలు పట్టేసి, చేతబడులు చేసేసి, మంత్రాలు చేసేసి, కొంతమంది ఇంకా రకరకాలుగా ఏం చేస్తారంట? మెంటలుగా మానసిక వ్యాధులతో పలు రకాలుగా అయిపోతుంటారు. అయితే అలాంటి వారు అందరి కొరకు మనం ఏం చేయాలంటే ప్రార్థన చేయాలి. ఏం చేయాలంటే వాళ్ళు మత్స్యస్థిమితం లేకుండా ఉన్నారు, అలాంటి వారి కొరకు మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకించి వాళ్ళు మళ్ళీ మామూలు మనిషిగా దేవుడు చేస్తాడు. అందుకని ప్రతి మనిషికి జీవితంలో సమాధానం అనేది చాలా మనకు అవసరము. ఆ సమాధానం మనం పొందడానికే దేవుని యొక్క వాక్యం చెప్పబడుతుంది. యెషయా గ్రంథము 52వ అధ్యాయము 7వ వాక్యం చూడండి. యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వాక్యం. సువార్త ప్రకటించుచు, సమాధానము చాటించుచు, సువర్తమానము ప్రకటించుచు, రక్షణ సమాచారము ప్రచురించి వాని పాదములు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతముల మీద ఎంతో సుందరములై ఉన్నవి. ఇక్కడ చదువుతున్న వాక్యంలో సువార్త ప్రకటించు, సమాధానం చాటించు, ఇది దైవ సేవకుల వలన, దేవుని యొక్క వాక్యం వల్ల మనకు కలుగుతుంది. దేనివల్ల అంట? దైవ సేవకుల వలన, వాక్యం వలన మనకి ఏం కలుగుతుందంట? సమాధానం కలుగుతుంది. ఎంతోమంది జీవితాల్లో సమాధానం లేనప్పుడు దేవుని యొక్క వాక్యం విన్నప్పుడు వాళ్ళకి ఏమొస్తుంది? సమాధానం అనేది వస్తుంది. పాపంలో ఉండొచ్చు, శాపంలో ఉండొచ్చు, ఇంకా దేంట్లన్నా ఉండొచ్చు. ఆ సమయాన్న అతనికి వెళ్ళి మనం సువార్త ప్రకటిస్తే ఏమొస్తుందంట? సమాధానం అనేది కలిగిద్ది. మనం నెమ్మదిగా లేనప్పుడు వాక్యం విని చూడండి, ఏమొస్తుందండి మనకి? నెమ్మది. బైబిల్ ఏమంటే నీ వాక్యం ఎంతో నాకు నెమ్మది కలుగ చేసాను. కానీ నువ్వు కష్టాలు ఉన్నప్పుడు, బాధ ఉన్నప్పుడు ఏం చేయాలి చెప్పండి? వాక్యాన్ని తీసి వినండి. యూట్యూబ్లో మన ప్రసంగాలు ఉన్నాయి, తీసుకొని ఒక వాక్యం వినండి. మీకేం కలిగిద్దంట? సమాధానం కలిగిద్ది. అంతేగాని ఆ సమయాన్న మనం ఆలోచించి మెంటలుగా అయిపోవటం అదంతా చేయకూడదు. ఎప్పుడైతే మనకు సమాధానం లేదో ఎక్కడ రావాలి? మనం దేవుని దగ్గర రండి, పాట పాడండి, ప్రార్థన చేయండి, లేకంటే వాక్యాన్ని వినండి, లేదంటే వాక్యాన్ని చదవండి. ఆ సమయాన్ని మనకేమొస్తుందంటే వాక్యము వలన సమాధానం మనకి కలుగుతుంది. సువార్త అంటే వాక్యము. ఏమంట? సువార్త అంటే వాక్యము ప్రకటించు, సమాధానం చాటించు. సేవకులైన వారు ఏం చేస్తారంటే సువార్తని ప్రకటించారు, సమాధానాన్ని ఏం చేస్తారంట? చాటించారు. సువార్త ప్రకటించి సమాధానం చాటించారు. అలాగే నీ దేవుడు ఏలుచునని సియోనుతో చెప్పుచున్న వాని పాదములు పర్వతములు ఎంతో సుందరములు. అంటే సమాధానం అంటే పాదములకు సూచిస్తుంది. సమాధానం అంటే ఎక్కడ సూచిస్తుంది? పాదాలకు సూచిస్తుంది. అంటే ఏంటి? చెప్పులు. ఏమంట? సమాధాన జోడి అని రాస్తుంది. అంటే సమాధానం అనేది మనకు చెప్పులు ఎంత రక్షణగా ఉంటున్నాయో, ఎనీ టైం చెప్పులు వేసుకొని మనం ఎలా తిరుగుతున్నామో అలాగే మనకి ఎప్పుడు కూడా సమాధానం 24 hours ఆన్లో ఉండాలి. ఇప్పుడు చూడండి, చాలామంది ఇంట్లో చెప్పులు వేసి తిరుగుతున్నారు ఇప్పుడు కదా. అందరు చెప్పులు వేసుకున్నారు. ఇంకొంతమందికి బాత్రూంలో వాడే చెప్పులు వేరే ఉన్నాయి, బెడ్రూమ్లో వాడే చెప్పులు వేరే ఉన్నాయి, బయటికి వెళ్ళే చెప్పులు వేరే ఉన్నాయి, ఫంక్షన్లకు వెళ్ళే చెప్పులు వేరే ఉన్నాయి, డ్రెస్సులకి మ్యాచింగ్లు, మళ్ళీ చెప్పులు కూడా డ్రెస్కి ఏంటంటే మ్యాచింగ్ చెప్పులు ఇస్తున్నారు.
ఇలా చూసినట్లయితే కనుక చెప్పులు అనేది ఎప్పుడు కూడా వాడుతూనే ఉన్నారు. అలాగనే సమాధానం అనేది ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే మన పాదాలకే ఉన్నాయి. ఇక్కడ రాసింది ఏమని రాస్తుందంట, సమాధానం చాటించు సువర్తమానం ప్రకటించే వారి యొక్క పాదములని రాస్తుంది ఇక్కడ. కాబట్టి మన పాదములు ఎప్పుడు సమాధానం ఉండాలి. అంటే ఏంటి, ఎక్కడైతే మనం కాలు పెడతామో అక్కడ ఏం కలగాలి, సమాధానం కలగాలి. ఇప్పుడు నాకు చాలామంది మన విశ్వాసులు చెప్తున్నారు, కొంతమంది మా ఇంటికి వస్తే మా ఇంట్లో సమాధానం పోతుంది, ఇంట్లో కొట్లాటలు జరుగుతున్నాయి, ఏదో ఒక రోగం వస్తుంది, ఏదో ఒక దెయ్యం పడుతుంది మా ఇంటికి. కొంతమంది పాదాలు కాలు మా ఇంట్లో పెట్టి పోయారంటే మా ఇల్లు మరొక యుద్ధమైపోతుంది అంటున్నారు. కారణం ఏంటి, వాళ్ళ పాదాలు ఏం లేంట, సమాధానం లేదు. చెప్పండి అందరూ, ఏం లేంట, సమాధానం లేదు. కాబట్టి సేవకులు ఎప్పుడు కూడా సమాధానంగా వచ్చి మన ఇంట్లో కాలు పెడితే అది ఆశీర్వాదం. అలాగే మనం కూడా మన పాదాల్లో ఏముండాలంట, సమాధానం ఉండాలి. చాలామంది కొట్లాట్లు గొడవలతో ఉన్నారు, బల్లారం వస్తే బల్లారం తీసుకోవట్లే. కారణం ఏంటి, కారణం చెప్పండి, సమాధానం లేదు. సమాధానం లేకపోవటం వల్ల ఏం చేస్తారు, బల్లారం కూడా ఏం చేయట్లేదు, తీసుకోవట్లేదు, ఉపవాసం రావట్లే, ఆరాధన జంపు బయటికి. ఏంటంటే సమాధానం లేదు కాబట్టి నేను బల్లారం తీసుకోను. సమాధానం పడచ్చు కదా. ఇప్పుడు ఒక భర్త అయినప్పటికీ సత్యవరికి కాపురం చేయాలి, గొడవ అయితే పోయి సమాధానం పడరా, భర్తను వదిలేలేవు కదా, ఎన్ని రోజులు సమాధానం లేకుండా ఉంటాం. మొన్నగాం ఫోన్ చేసి నాకు సమాధానం లేదు, మా అత్తగా నాకు గొడవ అయింది అని బోరు నేర్చింది. ప్రార్థన చేసి 4 మాటలు చెప్పాను. కరెక్ట్గా 2 లవంగానే నాకు వచ్చి బల్లారణ కావాలంటుందామని. అంటే ఇప్పుడు ఏమైంది, గొడవ పోయి సమాధానం పడిపోయింది. సమాధానం పడిపోయి ఏం చేసింది, మధ్యలో వచ్చే బల్లారణ ఇచ్చాను, ఎప్పుడు కావాలని ఇస్తాను. ఎందుకంటే వాళ్ళకి కుదరదు, వాళ్ళ ఇంట్లో రక్షణ లేదు, రాలేరు కాబట్టి. ఎందుకు చెప్తా అంటే సమాధానం మనం కాపాడుకోవాలి, సమాధానాన్ని మనం పొందుకోవాలి. సమాధాన పరచువారు ధన్యులు, వారు దేవుని యొక్క కుమారులు అనబడుదురు. సమాధానం మనలో లేకుండా మనం దేవుని పిల్లలని చెప్పడం కుదరదు. విన్నారా, మనకు సమాధానం ఉండాలి. మనం కాలు పెట్టే స్థలం కూడా ఎలా ఉండాలంట, సమాధానం. మనం ఒక ఇంటికి వెళ్ళినప్పుడు ఏమన్నారు, వాళ్ళు వచ్చారు మాకు మంచి జరిగింది, వాళ్ళు వచ్చి వెళ్ళిన తర్వాత మాకు మేలు జరిగింది అనాలి. అందుకని వాళ్ళు వచ్చి వెళ్ళారు మాకు కీడు జరిగింది, వాళ్ళు వచ్చి వెళ్ళారు మా ఇంట్లో గొడవ జరిగింది అనే మాటలు రాకూడదు. ఇక్కడ బైబిల్ ఏం చెప్తుంది, దైవ సేవకులు అనే వాళ్ళు సువార్త ప్రకటిస్తారు, సమాధానం చాటిస్తారు, సువర్తమానం ప్రకటించి రక్షణ సమాచారం ప్రకటించే వారి యొక్క పాదాలు దేవుడు నీ దేవుడు ఏలుచున్నాడని సియోనుతో చెప్పుచున్న వారి పాదములు పర్వతములు ఎంతో సుందరములు. అంటే ఏంటి, సమాధానము. ఏమంటుంది, కాబట్టి సమాధానం ఉన్న జీవితం ఎంతో అందంగా ఉంటుంది. సమాధానం లేని జీవితం ఎంతో ముళ్ళగా ఉంటుంది. ఎలా ఉంటుందంట, ఇటుపోతే గుచ్చుకుంటుంది, అటుపోతే గుచ్చుకుంటుంది, ఇటుపోతే గుచ్చుకుంటుంది. అంటే ఎటుపోయిన ఎవరినంట, శత్రులే. కాబట్టి వాళ్ళకి ఏం లేదు, సమాధానం లేదు. బైబిల్ ఏం రాస్తుంది, దావీదు 40 సంవత్సరాలు యుద్ధం చేసి చుట్టూ శత్రువులతో రక్తం కార్చాడు, కాబట్టి నేను అతని కుమారుడికి సమాధానం ఇస్తాను, 40 సంవత్సరాలు ఏ శత్రు యుద్ధానికి రారు అని చెప్పాడు. కాబట్టి 40 సంవత్సరాలు ఏమొచ్చిందంట, సమాధానం వచ్చింది. ఒక యుద్ధం జరగల. దావీదు ఉన్నప్పుడు రోజు యుద్ధాలే. చుట్టూ ఉన్న దావీదుకి అందరూ ఎవరంట, శత్రులే. కానీ తన కుమారుడి కాలం వచ్చేసరికి ఏమన్నాడు, చుట్టూ నీకు నెమ్మది కలగజేస్తాను, నీ పేరే సొలొమోను. సొలొమోన్ అంటే ఏంటి, సమాధానము. ఏమంట, సొలొమోన్ అంటే దాని అర్థం ఏంటి, సమాధానము. కాబట్టి నీ పేరే ఒక సమాధానము, నీ జీవితం ఒక సమాధానం, నీకంటూ ఎలాంటి యుద్ధాలు ఉండవు, ఎలాంటి శత్రులు ఉండవు, మంచిగా దేవాలయం కడతా అని చెప్పేసి తన పేరే సమాధానాన్ని పెట్టాడు దేవుడు. ఎవరి పేరు, సాలొమోను రాజు. అంటే అర్థం ఏంటంటే సమాధానము. దావీదు కాలం అంతా యుద్ధాలు, రక్తాలు చిందించాడు, ఎంతోమంది చంపాడు, ఎంతోమందితో యుద్ధాలు చేసి రక్తాన్ని ఒలికించాడు. అందుకే నీ రక్తం కాల్చిన చేతితో నా మందిరం కట్టకూడదు, అది సమాధానంగా నా మందిరం కట్టాలని చెప్పాడు. కాబట్టి సొలొమోన్ని ఏర్పరచుకొని సొలొమోను ద్వారా ఏం చేస్తుంది దేవుడు, మందిరాన్ని. సొలొమోను రాజు మందిరం కట్టింది బాగానే ఉంది, కానీ తర్వాత ఆయన చేసిన విగ్రహారాధన అంతా ఆయన చేసిన దేవుని నచ్చలేదు. ఉన్నారా, కాబట్టి మనం కొన్ని విషయాల్లో బాగుంటాం, కొన్ని విషయాల్లో బాగుంటాం. అలా కాదు, అన్ని విషయాల్లో బాగుండాలి. ఎలా ఉండాలంట, అన్ని విషయాల్లో బాగుండాలి. అందుకే నేను చదువుతున్న వాక్యంలో దేవుని బిడ్డలైన మన అందరం కూడా మన పాదములు ఎప్పుడు కూడా సమాధాన పాదములు ఉండాలంటే దైవ సేవకులు మనకి ఎప్పుడు అవసరమో. అంటే సంఘముతో మనకి సహవాసం ఉండాలి. ఎవరితంట, అపోస్తుల బోధ యందు, సహవాసం అందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటం ఏం చేయాలంట, ఎడతెగక ఉండాలి. సంఘానికి నువ్వు దూరంగా ఉన్నావంటే దేవునికి దూరంగా ఉన్నావని అర్థం. సంఘంలో దేవుని వల్ల కలిగే సకల ఆశీర్వాదాలకి దూరంగా ఉన్నావని అర్థం. అందుకని చదవండి, లూకా మత్తయి సువార్త 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయం 13వ వాక్యం చదవండి.
ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానము దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానము మీకు తిరిగి వచ్చును. ఇక్కడ మనం చూసినట్లయితే 12 వాక్యంలో ఆ ఇంట్లో ప్రవేశించుచు ఇంటి వారికి శుభమని చెప్పుడి, ఆ ఇల్లు యోగ్యమైనదైతే మీ సమాధానం దాని మీదకి వచ్చును, అది అయోగ్యమైనదైతే మీ సమాధానం మీకు తిరిగే వచ్చును. ఎక్కడైతే దేవుని సేవకులు కాలు పెడతారో ఆ ఇంట్లో సమాధానం కలుగుతుంది. అది ఎలా కలుగుతుందంట? సమాధానానికి యోగ్యుడు ఉండాలంట. ఎవరంట? అర్హత ఉండాలి. కొంతమంది ఉన్నారు, వాళ్ళ జీవితంలో సమాధానం ఉండదు, ఎవరితో సమాధాన పడరు. అలాంటి వారి ఇంటికి సేవకులు వెళ్ళినా కూడా ఏం రాదు, సమాధానం రాదు. వాళ్ళు సమాధానకరమైన మనుషులై సమాధానం పొంది అనుభవించడానికి అర్హత యోగ్యత ఉంటే సమాధానం వాళ్ళకి కలిగిద్ది. కానీ వాళ్ళకి అర్హత యోగ్యత లేకపోతే సమాధానం అక్కడ ఉండదు, అది తిరిగి వచ్చేస్తుంది. అంటే ఒక సేవకుడు ఇంటికి వచ్చేట్లయితే సమాధానం వస్తుంది, ఆ ఇంట్లో కలుగుతుంది. కానీ సమాధాన పాత్రుడు ఉంటే ఆ సమాధానం ఆ వ్యక్తితో ఉంటుంది. ఆ వ్యక్తి సమాధాన పాత్రుడు కాడు అనుకుంటే ఆ సమాధానం తిరిగి బయటికే వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు సమాధానం దేవుడు ఇచ్చినప్పటికీ అది ఎవరి వలన అది ఉంటుంది, ఎవరి వల్ల ఉండట్లేదు. దేవుడు ఇచ్చినప్పటికీ ఆ సమాధానం ఎవరి వల్ల ఉంటుంది, ఎవరి వల్ల ఉండట్లేదు. పర్సన్ని బట్టి, మనిషిని బట్టి ఆ మనిషి సమాధానాన్ని కాపాడుకుంటాడు, ప్రయోజనపరుచుకుంటాడు. సమాధానం ద్వారా అతను బాగా ఆశీర్వాదం ఉంటాడనుకుంటే సమాధానం అతని దగ్గర ఉంటుంది. లేదు అతను సమాధానకరమైన మనిషి కాదనుకుంటే ఆ సమాధానం తిరిగే వచ్చేస్తుంది. ఇప్పుడు సమాధానం ఎవరిని బట్టి ఉంటుంది ఇక్కడ చెప్పండి? ఆ మనిషిని బట్టే ఉంటుంది. ఆ మనిషిని బట్టి ఏముంటుందంట? సమాధానం అనేది ఉంటుంది. లేదా ఆ మనిషి లేకపోతే సమాధానము ఉండదు. అని ఇక్కడ 12 మంది శిష్యులు చెప్పి పంపించాడు యేసు ప్రభు. 12 మంది శిష్యులు ఏం చెప్పారంటే, మీరు ఏ ఇంట్లో కాలు పెడతారో ఆ ఇంట్లో ఏం కలిగిద్దంట? సమాధానం కలిగిద్దని చెప్పి. అంటే దైవ సేవకులు ఎప్పుడైతే మన ఇంటికి వచ్చి కాలు పెడతారో దానికి ఏం కలిగిద్దంట? సమాధానం అనేది మనకి కలిగిద్ది. అయితే సమాధానం కలిగిద్ది ఒకటే. అయితే రెండోది ఆ సమాధానం కలగాలంటే ఏం చేయాలి? అక్కడ అర్హత కలిగిన మనిషి ఉండాలి. ఏమంట? అర్హత కలిగిన మనిషి ఉండాలి, లేకపోతే ఆ సమాధానం అక్కడ ఉండదు. లూకాసు వార్త 10వ అధ్యాయంలో కూడా 6వ వాక్యం మీరు చదివితే, లూకాసు వార్త 10వ అధ్యాయం 70 మంది శిష్యులు చెప్పాడు ఇక్కడ. సమాధాన పాత్రుడు అక్కడ నుండిన ఎడల మీ సమాధానము అతని మీద నిలుచును, లేని ఎడల అది మీకు తిరిగి వచ్చును. పైన 1వ వాక్యంలో, అటు తరువాత ప్రభువు 70 మంది ఇతరులను నియమించి తాను వెళ్ళబోవు ప్రతి ఊరికిని ప్రతి చోటికిని తనకంటే ముందు ఇద్దరిద్దరినిగా పంపెను. ఈ బ్యాచ్ ఎవరంట? 70 మంది. ఇందాక చదివింది ఎంతమంది? 12 మంది. 12 మందికి అదే చెప్పాడు, 70 మందికి అదే చెప్పాడు. ఎవరంట? ప్రభు ఏం చెప్పాడు? నా ఆయనకి ముందుగా ఇద్దరిద్దరిని పంపించాడు. అన్ని గ్రామాలకు వెళ్ళండి, నేను వస్తానని చెప్పండి. అంటే ఏంటి? సమాధానం వస్తుంది. ఏమొస్తుందంట? సమాధానం వస్తుందని చెప్పండి. ఇక్కడ ఏం రాస్తుంది? సమాధాన పాత్రుడని రాస్తుంది. కింద 5 అంకి ఉంది, చిన్న అంకి. కింద ఏమని రాస్తుంది? సమాధాన కుమారుడు. చూసారా? అంటే ఆ సమాధానం యొక్క కుమారుడిగా, అంటే దానికి వారసుడిగా మనం ఉండాలి. సమాధానము దేవుడు మనకి ఇస్తున్నాడు అంటే ఆ సమాధానానికి వారసుడిగా, అర్హుడిగా, కుమారుడిగా మనము ఉంటేనే ఆ సమాధానం అక్కడ మనకు కలిగిద్ది. కానీ లేకపోతే ఆ సమాధానం తిరిగి వచ్చేస్తుంది. సమాధాన కుమారుడు అక్కడ నుండిన యెడల మీ సమాధానం అతని మీద నిలుచును. ఎవరి మీద? సమాధాన కుమారుడు అర్హత, యోగ్యత, ఎలిజిబిలిటీ ఉంటేనే అక్కడ అతని మీద ఆ యొక్క సమాధానం ఉంటుంది. లేకపోతే మీ సమాధానం తిరిగి బయటికే వచ్చేస్తుంది. అంటే సమాధానం అనేది మనం పొందుకోవడం కూడా యోగ్యత ఉండాలి. కొంతమంది ఎప్పుడు చూస్తే కొట్లాడుతుంటారు, ఎప్పుడు చూస్తే తిట్టుకుని ఉంటారు, ఎప్పుడు చూస్తే నిందించి దూషిస్తుంటారు. అలాంటి వారి దగ్గర సమాధానం ఏలుబడి చేయదు. ఎవరైతే నెమ్మదిగా ఉండాలనుకుంటున్నారో, మనశ్శాంతిగా ఉండాలనుకుంటున్నారో అలాంటి వారి దగ్గర ఏం కలగజేస్తాడు? దేవుడు సమాధానం కలగజేస్తాడు. అందుకని మనము సమాధాన కుమారులుగా ఉండాలి. ఎలా ఉండాలంట చెప్పండి అందరూ? 12 మంది శిష్యులకి అదే చెప్పి పంపించాడు. 70 మంది శిష్యులకి అదే చెప్పి పంపించి ఏమని? మీరు ఎక్కడ కాలు పెడతారో ఆ కుటుంబంలో సమాధానం కలుగుతుంది. ఈ దినాల్లో ఏ కుటుంబానికి పోయినా ఏం లేదంట? సమాధానం లేదు. ఏ కుటుంబానికి పోయినా గొడవలు, కొట్లాట్లు, విరోధము, శత్రుత్వం, ఏంటి ఆ మనసు కొరతలు, అసమాధానంతో ఒకరిదొకరు మాట్లాడకుండా కనబడుతున్నారు. ఒకే ఇంట్లో ఉన్నారు, ఒకే కుటుంబంలో జన్మించారు, కానీ ఏం లేదు, సమాధానము
లేదు. అందుకే ఇక్కడ చదువుతున్న వాక్యంలో ప్రతి దేవుని బిడ్డ గుర్తించాల్సి అంటే దేవుడు సమాధానకర్త, అందరికీ సమాధానం కలగచేయాలని దేవుడు కోరుచున్నాడు. కాబట్టి మన పాదములు ఎప్పుడు కూడా ఎక్కడ ఉండాలంట? సమాధానంలో నడవాలి. ఎక్కడ నడవాలంట? సమాధానంలో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 15వ వాక్యం. పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడు తొడుగుకొని నిలువబడుడి. ఇక్కడ మనం చదువుతున్న వాక్యంలో పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సును జోడిని తొడుక్కొని నిలబడుడి. ఇక్కడ చూడండి, పాదములకు సమాధానం తగిలించుకోవాలంట. అంటే ఏంటి? చెప్పులు ఎలాగో మనం పాదాలకు వేసుకొని ఎంత సేఫ్టీగా మనం కనబడుతున్నామో, అలాగనే దేవుని యొక్క సన్నిధిలో మనం క్షేమంగా ఉండాలి అంటే, సుఖముగా ఉండాలంటే, నెమ్మదిగా ఉండాలంటే మన పాదాలకు ఏం కావాలంట? సమాధానము. మనలో సమాధానం ఉండాలి. మనం అడుగుపెట్టే స్థలం కూడా ఏం చేయాలంట? సమాధానము కలగాలి. ఒక ఇంటికి వచ్చినట్లయితే మనం ఏం చేయాలి? ఇదివరకు కాలం మేము విశ్వాసగా కొత్తగా రక్షించబడిన కాలంలో మేము చూసాము. ఒకరికి ఏదైనా కష్టం ఉందంటే వెళ్ళి ప్రార్థన చేసేవాళ్ళు. ఒకరితో కలిసి ఇంకొకరు వెళ్ళి ఏం చేసేది? బాగా ప్రార్థన చేసి వాళ్ళకి సమాధానం కలిగించి వచ్చేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఏం చేస్తారు? ఒకరింటికి ఒకరు వెళ్తే ఏం జరిగిద్దంట? వాళ్ళు అట్లా ఉన్నారంట, వీళ్ళు ఇట్లా ఉన్నారంట, నీకు తెలియదా? వాళ్ళు అలా చేస్తారంట, వీళ్ళు ఇలా చేస్తారంట, నువ్వు వినలేదా? నీ దాకా రాలేదా అని ఏం చేస్తారు? ఇంకా దాన్ని పెద్ద చేసి, ఇంకా దాన్ని గొడవలు చేసి, ఇంకా దాన్ని సమస్య చేస్తారు. కానీ మనం ఒక మనిషి ఇంటికి వెళ్ళినప్పుడు సమాధానం లేని ఇంటికి వెళ్ళినా కూడా మన వలన ఆ ఇంటికి ఏం కలగాలి? సమాధానం కలగాలి. ఆ సమస్య ఏమైపోవాలి? పరిష్కారం అయిపోవాలి. అని ఇక్కడ చదువుతున్న వాక్యంలో ఏముంది రాస్తుంది? మీ యొక్క పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనస్సు అను జోడుని ఏం చేయాలంట? తొడుగుకొని నిలబడి. చెప్పులు వేసుకొని ఎలా నిలబడతామో మనం కూడా ఏం చేయాలంటే ఈ సమాధానాన్ని మన పాదములకు కలగాలి. నాకు సమాధానం పోతుంది అంటే, లేకుంటే సమాధానము విరోధంగా ఏదైనా జరుగుతుందంటే నా కళ్ళ ఏమొస్తుంది సార్? చెప్పులు పోయినట్టు వస్తుంది నాకు. చెప్పులు పోయినంటే ఇంకా అంతే, అయిందిరా, ఏదో జరుగుతుందని అర్థం. ఇంకా కళ్ళలో కనుక చెప్పులు పోయినాయి, చెప్పులు దొరకలేదంటే ఇంక మన పని అయిందని అర్థం. ఇంకా అది ఏదో పెద్దది ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పి నేను అదే అనుభవిస్తాను. నేను రాత్రిలో వచ్చేది, సమాధానం ప్రసంగం చేయకముందే రాత్రే వచ్చేసింది. ఎందుకు చెప్తున్నా అంటే మనకి సమాధానం ఎంత ఇంపార్టెంటో సాతానుడు అంత ఇంపార్టెంట్గా మన దగ్గరకు వస్తుంది. అందుకని మనం సమాధానం ఏం చేయాలంటే చెప్పుల్ని ఎలాగో కాపాడుకున్నామో మన సమాధానం ఏం చేయాలంటే అలాగే కాపాడుకోవాలి. చాలా మనకి ఇంపార్టెంట్ ఏంటంటే సమాధానం. పాదములకు సమాధానమును సువార్త వలనైన, దేని వలన కలుగుతుందంట? సువార్త వలన మనకి వాక్యం వల్ల నెమ్మది కలుగుతుంది. సువార్త వలన సిద్ధ మనస్సు అనే జోడిని ఏం చేయాలి? మనము తొడుక్కోవాలి. కాబట్టి ఎప్పుడు కూడా మన మనసుకి సమాధానం ఉండాలి. ఎక్కడంట? చెప్పండి. పాదాలకి సమాధానం ఉండాలి, మన మనస్సు కూడా ఏం చేయాలంట? సమాధానము ఉండాలి. ఫిలిప్పీ రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వాక్యంలో ఆ మాట చదవచ్చు మీరు. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. మన హృదయానికి, మన తలంపులకి, మన పాదాలకి ఎవరు ఉండాలంట? సమాధానం కావలి ఉండాలి. చెప్పండి అందరూ, ఎవరు కావలి ఉండాలంట? సమాధానం కావలి ఉండాలి. నీకు శత్రువు వచ్చి నీకు నష్టం కలిగించకుండా నీ ప్రాకారంలో నెమ్మది కలగాలి, నీ సరిహద్దుల్లో సమాధానం కలగాలంటే కనుక ఎప్పుడు మనల్ని ఎవరు కాపాడాలి? సమాధానం కాపాడాలి. మన చుట్టూ ఎవరు ఉండాలంట? సమాధాన దేవుడు ఉండాలి. మన చుట్టూ ఎవరున్నాడంట? సమాధానం ఏలుబడి చేసేటప్పుడు శత్రువు మన దగ్గర రాడు, సమస్య, గొడవ, యుద్ధం అనేది మనకి జరగదు. అందుకని మనకి ఎప్పుడు కూడా ఉండవలసింది ఎవరు చెప్పండి? సమాధానం అనేది మనల్ని కావలి ఉండాలి. చెప్పండి అందరూ, కావలి ఉండాలి. శత్రువు కనుక వచ్చాడు అంటే కనుక సమాధానము పాడైపోద్ది. అంటే ఇక్కడ ఏమని రాస్తుంది? మన యొక్క వాక్యం ఏమని రాస్తుంది? దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును. కాబట్టి ఈ సమాధానం అనేది ఎప్పుడు కూడా మనకి కావలి కాయాలి. ఏం చేయాలంట? కావలి కాయాలి. ఎప్పుడు కూడా కాపలా ఉండాలంటే ఒక బాడీ గార్డ్ లాగా, ఒక సెక్యూరిటీ లాగా మనకు ఉన్నప్పుడు మనకి ఏ శత్రువు మన దగ్గరికి రాడు. ఇప్పుడు చూడండి, ఒక మంత్రి అంటే, మినిస్టర్ అంటే చుట్టూ సెక్యూరిటీ ఉంటుంది. అలాగనే ఇంకా కొన్ని ఆఫీసులకు వెళ్తే అక్కడ సెక్యూరిటీ ఉంటుంది. ఇలాగ కొంతమంది మనుషులు చుట్టూ పోలీసులు ఉంటారు. ఎందుకంటే అతనికి కీడు జరగకుండా,
అలాగే మనకి కూడా చుట్టూ సమాధానం ఎందుకంటే మన చుట్టూ ఎందుకు సమాధానం ఏలుబడి చేయాలంటే శత్రువు రాకుండా. ఎవరు రాకుండా అంట? ఇప్పుడు బైబిల్ ఏం రాస్తుంది? ప్రభువా గురుగులు ఎక్కడి నుంచి వచ్చి అడిగాడు. దేవుడు ఏమన్నాడు? శత్రువు మనం నిద్రపోవచ్చినప్పుడు వచ్చి విత్తిపోడని చెప్తుంది. అంటే సాతాను ఏం చేద్దంటే మనం ఎప్పుడైతే మెలకు తగ్గుతుందో, ప్రార్థన తగ్గుతుందో, విశ్వాసం తగ్గుతుందో, సమాధానం తగ్గుతుందో ఎవరు ఎంటర్ అవుతారు? సాతాను ఎంటర్ అయిపోతుంది. గురుకులు అనేవి మన దగ్గరికి వచ్చేస్తాయి. అవి రాకుండా ఉండాలి అంటే కనుక ప్రతి నిమిషం ఏం చేయాలంటే సమాధానాన్ని మనం ఏం చేయాలంట? కాపాడుకోవాలి. ఈ దినాల్లో చాలామంది సమాధానం లేకుండా కుటుంబాల్లో జీవిస్తున్నారు, అన్నదమ్ములతో జీవిస్తారు, అనేక ఉద్యోగ స్థలాల్లో జీవిస్తారు, అనేక స్పోర్ట్స్లో, లేకుంటే ఇంకా మంత్రులు, ఎంతోమంది రాజకీయ నాయకులు, ఎంతోమంది అధికారులు, ఉద్యోగస్తులు, అనేక దేశాలు కూడా ఏం లేదంట, సమాధానం అనేది లేదు. అందుకని దేవుని బిడ్డ మనము సత్యాన్ని చదువుతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా సమాధానం చాలా ముఖ్యము. అందుకే దేవుడు ఎప్పుడు కూడా ఏమన్నా అంటే సమాధానాన్ని సమృద్ధిగా ఇస్తాను అంటున్నాడు. ఎలా ఇస్తాడంట? సమాధానాన్ని సమృద్ధిగా ఇస్తాను. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 6వ వాక్యం చదవండి. నేను దానికి ఆరోగ్యమును స్వస్థతను మరలా రప్పించుచున్నాను, వారిని స్వస్థపరచుచున్నాను, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా పంపిస్తాను, బయలుపరుస్తాను అన్నాడు. కాబట్టి ఇక్కడ చదువుతున్న వాక్యంలో దేవుడు సమాధానాన్ని మనకు సమృద్ధిగా అంటే ఏంటి? పరిపూర్ణంగా, పరిపూర్ణ సమాధానం మన దగ్గర ఉండాలంటే, పరిపూర్ణ సమాధానం మనం జీవించాలంటే దేవుడు మనకి ఇస్తేనే. సమాధానం ఎవరికైనా కనబడుద్దా చెప్పండి? చూసిన వాళ్ళు చెప్పండి, సమాధానం కనబడుద్దా? కనబడుద్దా చెప్పండి? కనబడుద్దా? కనపడదా? కనబడుద్దా? మనిషిని చూస్తే అర్థమైపోద్ది ఇతను ఎంత తేటగా ముఖం అంత ఉన్నప్పుడు, ఓ ఇతను మంచి సమాధానం ఉన్నాడు. కాబట్టి రాజుల కాలంలో కూడా ఒక రాజ్యానికి ఇంకొక రాజ్యం యొక్క వ్యక్తి వస్తున్నప్పుడు దూరం నుంచి అడుగుతారు, నువ్వు సమాధానంగా వస్తున్నావా అని అడుగుతారు. ఎవడతాడంట? నువ్వు సమాధానంగా వస్తున్నావా అని ముందే అడుగుతారు. యుద్ధం చేయడానికి వస్తావా, సమాధానంగా వస్తా అడుగుతారు. కాబట్టి ప్రతి ఒక్కరి ముఖ్యమైనది అంటే సమాధానము. కాబట్టి మన ఇంట్లో కానీ ఎక్కడైనా మనం నెమ్మదిగా పీస్ ఆఫ్ మైండ్ ఎంత చక్కగా ఉండాలంటే అందరితో సమాధానం కలిగి ఉండాలి. అందరితో సమాధానం లేకపోతే కనుక మనం ముందుకు వెళ్ళడానికి వీలు కాదు. అందుకే దేవుడు సమాధానాన్ని, సత్య సమాధానాన్ని సమృద్ధిగా ఇస్తాడు. అందుకని మనలో ఎప్పుడు సమాధానం కొద్దిగా ఉండకూడదు. ఎంత ఉండాలంట? ఫుల్గా ఉండాలి. చెప్పండి అందరూ, ఎంత ఉండాలంట సమాధానం? మీకు ఎంత కావాలి చెప్పండి మీరే. సమాధానం ఎంత కావాలి చెప్పండి? ఎంత కావాలంట? డబ్బు ఎంత కావాలంటే కోట్లు కావాలంటారు. డబ్బు ఎంత కావాలంటే కోట్లు కావాలి. బంగారం ఎంత కావాలంటే కేజీలు కావాలంటారు. మరి సమాధానం ఎంత కావాలి చెప్పండి? సమాధానం ఎంత కావాలంట? సమృద్ధిగా ఉండాలి, ఫుల్గా పరిపూర్ణంగా ఉండాలి, ఏమి తక్కువ ఉండకూడదు. అంటే మనల్ని చూస్తే ఏం కనపడాలి? సమాధానమే కనపడాలి, మనం కనపడకూడదు. మనం దేంట్లో ఉండాలి? సమృద్ధిలో మునిగిపోయి, సమాధానంలో మునిగిపోయి ఉండాలి. మన పైనంత ఎవరు కనపడాలి? సమాధానం కనపడాలి. మనల్ని ఏలుబడి చేస్తే ఎవరంట? సమాధానమే. మన పాదాలకి ఏముండాలంట? సమాధానం. మన హృదయానికి ఏముండాలంట? సమాధానం. మన మనసుకి ఏముండాలంట? సమాధానం. ప్రతి ఒక్కదాంట్లో సమాధానం ఉంటే నువ్వు సంతోషంగా జీవిస్తావు. డబ్బులు లేకపోయినా, నీకు బంగారం లేకపోయినా, సంపాదన లేకపోయినా, నీకు ఏంటంటే సంపాదన లేకపోయినా సరే. కొంతమంది అంటారు, మాకు ఏమి లేకపోయినా సమాధానంగా ఉన్నాం, గంజినీళ్ళు తాగానే బతికేస్తాం అంటారు. ఏమంటారంట? సమాధానం ఉన్నాం కాబట్టి మాకు డబ్బు అవసరం లేదు, గంజినీళ్ళు తాగని మేము నెమ్మదిగా మేము వచ్చాం. డబ్బుని మాకేం ప్రయోజనం? బైబిల్ ఏమన్నది? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం ఎందుకు? సమాధానం లేకుండా ఎంతో ధనం ఉండి, డబ్బు ఉండి ఏం ప్రయోజనం? కొంతమంది డబ్బుండి ఏం చేస్తారు? సమాధానం లేక రాత్రి అంతా మందు తాగటము, బ్రౌన్ షుగర్ వేసుకోవటము, ఇంకా ఏ మత్తు పదార్థాలు తాగటము, సినిమాలు చూడటము, బీచ్కి వెళ్ళటము, అర్ధరాత్రి ఎక్కడో తిరగటము. ఏంటని అర్థము? సమాధానం లేదు వాళ్ళకి. అదే సమాధానం అంటే ఏం చేస్తారు? ఇంట్లోనే ఉంటారు, సంతోషంగా ఉంటారు, తింటారు, గమ్మున పండుకుంటారు. సమాధానం ఏం చేస్తాడు? ఊరంతా తిరుగుతాడు. ఎక్కడ దొరికింది సమాధానం? ముందా దొరికిద్దా? ఎక్కడా దొరకదు. కానీ మనిషి ఏం చేస్తాడో తిరుగుతూ ఉంటాడు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, సమృద్ధి అయిన సత్య సమాధానాన్ని దేవుడు మనకి పంపిస్తాడు. అందుకే మనం సమాధానంగా ఉండాలి. డబ్బు ముఖ్యం కాదు. ఉద్యోగ స్థలంలో సమాధానంగా, చదువుకునే స్థలంలో సమాధానంగా, వ్యాపార స్థలంలో సమాధానంగా, ఇంట్లో సమాధానంగా, చర్చిలో సమాధానంగా, ఎక్కడికి వెళ్ళినా ఏముండాలంట? మనము సమాధానం ఉండాలి. ఒక ఇద్దరు మనుషులు
ఎడముఖం పెడముఖం పెట్టుకుంటే కూడా తెలిసిపోతుంది అందరికి. ఎక్కడ చూసినా సీసీ కెమెరాలు ఉంటుంది. దాంట్లో చూస్తారు ఇద్దరు గొడవ వేస్తారు, మూతి మార్చుకున్నాడు, ముఖం మార్చుకున్నారు, మాట్లాడుకోవట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ ఎట్లా ఉన్నాయి, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ ఏం చేస్తున్నారు, ఆ సీసీ కెమెరా ఎక్కడ చూసినా కనపడుతుంది కదా, దాన్ని తెలిసిపోతుంది. కాబట్టి ప్రతి మనిషిని పిన్ టు పిన్ పాయింట్అవుట్ చేయడానికి ఈజీ అయిపోయింది ఈ రోజుల్లో. కాబట్టి మనం ఎక్కడో దాచుకోవాల్సిన అవసరం లేదు. శత్రుత్వాన్ని, ద్వేషాన్ని అదంతా మనం తీసేసుకోవాలి. ఎందుకంటే మనం దేవుని బిడ్డలమే. సమాధానం అనేది ఎప్పుడు మన హృదయంలో ఉండాలి, మన మనసులో ఉండాలి. అప్పుడు సాతాను మనలోకి వస్తుందా? రాదు. దేవునితో కాంటాక్ట్ మనకు ఉన్నప్పుడు సమృద్ధిగా సమాధానం ఉంటుంది. అప్పుడు మన కుటుంబం, మన జీవితం అంతా సంతోషంగా మనము వెళ్ళగలము. అందుకని ప్రతి మనిషికి జీవితంలో సమాధానం అనేది మన పాదాలకి ఎల్లప్పుడూ ఉండాలి. దానివల్ల మనకి గొప్ప సంతోషం కలుగుతుంది. సమాధానం లేకపోతే కనుక ఎలాంటి సంతోషం మనకి కలగదు. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వాక్యం ఒకసారి చదవండి. లూకాసు వార్త 15వ అధ్యాయం 22వ వాక్యం. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి. ఇక్కడ మనం చదువుతున్నాము పాదాలకు చెప్పులు. అంటే వాడికి ఏం పోయిందంట? సమాధానం పోయింది. ఊరంతా తిరిగి వచ్చాడు, పాపం చేశాడు, చెడు వేషాలకి అన్నీ అలవాటు పడి తన జీవితం అంతా నాశనం చేసుకొని తిరిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడు? తండ్రి దగ్గరికి వచ్చాడు. తండ్రి, నేను పాపం చేశాను, నీకు విరోధంగా, పరలోక విరోధంగా పాపం చేశాను, నీ కుమారుని అనిపించక యోగ్యత నాకు లేదు అన్నాడు. అయితే తండ్రి తను క్షమించి అతని పాపంలోని కడిగి మంచి వస్త్రాన్ని వేసి, ప్రశస్తమైన వస్త్రాలతో నింపి, పాదాలకు చెప్పులు ఇచ్చి, చేతికి ఉంగరాన్ని తొడిగించాడు. వస్త్రం అని చెప్పినప్పుడు రక్షణ, చెప్పులు అని చెప్పినప్పుడు సమాధానము, ఉంగరం అని చెప్పినప్పుడు అధికారం. ఏమంట? రాజముద్ర దేని చేస్తారు? ఉంగరంతోనే వేస్తారు అధికారం. అంటే కాబట్టి ఇప్పుడు మళ్ళీ తనకు సర్వాన్ని ఇచ్చేస్తాడు తండ్రి. అట్లే మనం కూడా ఒకవేళ సమాధానం కోల్పోతే దేవుని దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకొని, మన దోషాలు ఒప్పుకొని, మన అతిక్రమాలు ఒప్పుకొని, ప్రభువా నేను ఇలా తప్పు చేశాను, సాతాను ప్రేరేపించింది, మనుషులు ప్రేరేపించారు, లోకం ఆకర్షించింది, లేదా నా శరీరంలో అలా కలిగింది, కానీ నన్ను క్షమించనని తప్పిపోయిన కుమారులాగా మనం ఎక్కడికి రావాలి? దేవుని దగ్గర రావాలి. దేవుని దగ్గర రాకుండా ఉంటే అట్టగా నాశనం అయిపోతాం. వాడు చివరికి అన్నీ పోయిన తర్వాత వాడు నడవడానికి కూడా ఓపిక లేనప్పుడు ఏం చేస్తాడంట? తండ్రి దగ్గరికే వచ్చాడు. అలాగే మన జీవితంలో ఎన్నో సందర్భాల్లో ఎన్నో మనం కోల్పోయినప్పటికీ తిరిగి ఎవరి దగ్గర రావాలి? దేవుని దగ్గరికి రావాలి. మనం తప్పు చేశాము, తప్పు చేసిన తర్వాత ఎవరిని క్షమాపణ అడగాలి? మనం దేవుని దగ్గరికి వచ్చి దేవుని ఏం చేయాలంట? క్షమాపణ అడిగి మారు మనసు పొందాలి. నువ్వు ఏ స్థితిలో పడిపోయావో దానికి జ్ఞాపకం చేసుకుని మారు మనసు పొందు అన్నాడు. కానీ దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. తప్పైన కుమారుడు సమాధానం పోగొట్టుకున్నాడు. అయితే మళ్ళా తండ్రి ఏం చేస్తాడంట? కనికరించి అతనికి మళ్ళా రక్షణ వస్త్రాన్ని, ఆ తర్వాత సమాధానపు జోడిని, ఆ తర్వాత ఉంగరం అనే అధికారాన్ని అతనికి ఇచ్చిన్నాడు. అందుకని మన అందరికీ జీవితంలో ఈ లోకంలో ఏమి లేకపోయినా పర్లా దేవునితో మనకి సమాధానం మాత్రం శాశ్వత కాలం ఉండాలి. ఎప్పటివరకంట? చివరి దాకా దేవునికి మనకు సమాధానము ఉండాలి. ఒక వాక్యం చదవండి, ముగిస్తాను. యెషయా గ్రంథము 54వ అధ్యాయము 10వ వాక్యాన్ని ఒకసారి చదవండి. యెషయా గ్రంథం 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు. ఇక్కడ మనం చదువుతున్న వాక్యములో పర్వతములు తొలగిపోయాను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. దేవుడు కూడా మనకు ఒక వాగ్దానం చేశాడు. సమాధాన విషయం నా నిబంధన తొలగిపోదు. దేవుడు మనతో సమాధానంగా ఉంటాను అని నిబంధన చేశాడు. మనం కూడా ఏం చేయాలి? దేవునితో సమాధానంగానే ఉంటానని ఏం చేయాలి? మనము నిబంధన చేయాలి. చాలామంది ఏం చేస్తారు? ప్రారంభంలో మంచి విశ్వాసంగా, మంచి ప్రార్థనలో, మంచి ఉపవాసంలో, మంచి భక్తిలో ఉన్నారు. తర్వాత బలహీనమైపోయి దేవుని దగ్గరికి ఆ నిబంధనని పోగొట్టుకుంటున్నారు. కానీ దేవుడైతే ఒకసారి నిబంధన చేసిన తర్వాత మనతో సమాధానంగా ఉంటానని చెప్పిన తర్వాత చివరిదాకా ఉంటాడా ఉండడా? దేవుడు మనతో సమాధానం ఉంటాడా ఉండడా? దేవుడు మనతో గొడవ పెట్టుకుంటాడా? దేవుడు మనతో యుద్ధం చేస్తాడా? దేవుడు మనకు శత్రువుగా మారుతాడా? మారడు. ఎప్పుడు కూడా దేవుడు మనతో సమాధానంగానే ఉంటాడు. కాబట్టి మనం కూడా ఎవరితో సమాధానం ఉండాలి? దేవునితో సమాధానంగా ఉంటే మనుషులందరితో మనము సమాధానంగా ఉన్నట్లే. దేవుడితో పర్ఫెక్ట్గా ఉంటే మనుషులందరితో మనం ఎలా ఉంటాం? పర్ఫెక్ట్గానే మనం ఉంటాం. అందుకని ప్రతి మనిషి కూడా దేవుడైతే చెప్తున్నాడు, నా సమాధాన నిబంధన ఏం చేయడంట? ఎప్పటికీ
తొలగిపోతుంది. దేవుడు ఒకసారి మాటిస్తే మాట తప్పుతాడా? మాట తప్పేవాడు కానే కాదు. అందుకే మనం కూడా బైబిల్ చెప్తుంది, అందరితో సమాధానము పరిశుద్ధత కలిగి ఉండండి. పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభుని చూడ్డు. కాబట్టి అందరి కండ్లు మూసుకోండి. మనందరం కూడా సమాధానం కాపాడుకోవాలి. ఈ దినాల్లో ఉద్యోగాలు ఉన్నాయి, డబ్బు ఉంది, బంగారం ఉంది, ఇల్లు ఉంది, సంపాదన ఉంది. జీవితంలో సమాధానం లేదు. భర్త వలన సమాధానం లేదు, భార్య వలన సమాధానం లేదు, పిల్లల వల్ల సమాధానం లేదు, అన్నదమ్ముల వల్ల సమాధానం లేదు, తల్లిదండ్రుల వల్ల సమాధానం లేదు, అత్తమ్మ వల్ల సమాధానం లేదు, సమాజంలో ఉన్నవారితో సమాధానం లేదు, స్నేహితులతో సమాధానం లేదు, ఉద్యోగస్తుల సమాధానం లేదు, వ్యాపారస్తుల సమాధానం లేదు, చదువుకునే స్థల సమాధానం లేదు. ఇలాగ మనం చూసినట్లయితే జీవితంలో ఎక్కడికి వెళ్ళినా సమాధానం కోల్పోతున్నాం. ఈ దినాన్ని దేవుని అడగండి, ప్రభా నన్ను సమాధాన కుమారుడిగా మార్చండి, నీ స్వార్థ వల్ల నాకు సమాధానం కలిగించండి, మీ సేవకులు నా ఇంట్లో కాలు పెట్టువారా సమాధానం కలిగించండి. క్రీస్తు యొక్క సమాధానం నా హృదయంలో ఏలుచుండాలి, నా మనసులో నా తలంపుల్లో కావలి ఉండాలి ప్రభా. నేను ఎక్కడ కాలు పెడితే అక్కడ సమాధానం కలగాలి ప్రభా. నా జీవితం సమాధానం లేకుండా నేను ఎన్నో కోల్పోతున్నాను, ఎంతోమందిని కోల్పోతున్నాను, ఎన్నో ఆశీర్వాదాలు కోల్పోతున్నాను, దేవుని సన్నిధిని కోల్పోతున్నాను, దేవుని యొక్క బల్లారదను కోల్పోతున్నాను, దేవుని యొక్క ఆశీర్వాదాలు కోల్పోతున్నాను. సమాధానం కలగాలని మీ శిష్యులు సేవ చేయడానికి పంపించున్నారు. కాబట్టి మా యొక్క జీవితాల్లో ఆ సమాధానం సమృద్ధి కలిగించండి. సమాధానం ఎక్కడ మేము పోగొట్టుకోకుండా సర్వ సమృద్ధి సత్య సమృద్ధి కలిగి మేము జీవించాలి. లోకం వలన, సాతాను వలన, పాపం వలన సమాధానం ఆలోచించి తొలగిపోతుంది ప్రభా. అయితే మిమ్మల్ని నమ్మిన వారికి నిత్య సమాధానం నిబంధన మీరు చేయుచున్నారు. ఆ నిబంధన ఎన్నడూ తొలగిపోదని చెప్తున్నారు తండ్రి. నిజమే, సమాధానపు జోడితో వెలిగించుకొని అయ్యా సమాధానపు జోడితో మేము బయలుదేరాలి ప్రభా. మీకు స్తోత్రం. మీ రాకల్లో మిమ్మల్ని ఎదుర్కోవాలంటే సమాధానం ఎదుర్కోవాలి. దేవుని యొక్క రాజ్యము నీతి సమాధానం అని చెప్పబడుతుంది ప్రభా. పరలోక రాజ్యంలో సమాధాన కుమారులు మాత్రమే ఉంటారు ప్రభా. అయ్యా మీకు స్తోత్రం. సమాధానం లేని వారు ఎవరు అక్కడ ఉండరు ప్రభా. మీకు స్తోత్రం. మేము కూడా ఈ దినాల్లో సమాధానం కలిగి పరలోక రాజ్యంలో మీతో ఉండే భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని అడుగుతున్నాం తండ్రి. మేము ఈ లోకాన్ని విడిచిపెట్టి అయ్యా మీ యొద్దకు వచ్చి సమాధానముగా పరలోక రాజ్యంలో మీతో నివాసం చేసి భాగ్యాన్ని మాకు అనుగ్రహించి అడుగుచున్నా. ఎంతమందికి శత్రుత్వం ఉందో, ద్వేషాలు ఉన్నాయో, అసూయలు ఉన్నాయో, విరోధం ఉందో, పగ ఉందో ఈ దినాన్ని అందరికీ తొలగించండి. ప్రతి ఒక్కరు తగ్గించుకొని అందరితో సమాధానపడి ఐక్యత కలిగి పరిశుద్ధత కలిగి దేవుని మహింపరచకు మీరు సహాయం చేయండి. అయ్యా మేము శత్రులుగానే విరోధులు ఉండకూడదు. మీ రక్తాన్ని మా కొరకు కాచి దూరస్తుని మమ్మల్ని మీ రక్తంతో సమాధానపరిచారు అయ్యా, సమీపస్తులుగా మార్చారు ప్రభా. మీకు స్తోత్రం. ఇంకా సమాధానం లేకుండా మేము పాపములో ఉండి నశించిపోకుండా మీరు సహాయం చేయండి. బైబిల్ చెప్తుంది దుష్టులకి సమాధానం ఉండదని చెప్తుంది. మేము దుష్టులం కాదు, దేవుని పిల్లలం ప్రభా. మేము ఎప్పుడు సమాధాన పరిచేవారుగా, సమాధానం కలిగిన వారిగా, సమాధానంతో నడిచేవారుగా మేము కనపడాలి తండ్రి. ఈ లోకాన్ని విడిచిపెట్టే దినము, శరీరాన్ని విడిచిపెట్టే దినము, మనుషుని విడిచిపెట్టే దినము రాబోతుంది ప్రభా. ఆ దినాన్ని మేము సమాధానముగా పరలోకానికి వచ్చి నీ సింహాసనం ఉంటాకి మా మనస్సు ఎల్లప్పుడూ మీ మీద మాత్రం ఉండి పూర్ణ సమాధానంగా మేము కాపాడబట్టకు పరిపూర్ణ విశ్వాసాన్ని మీరు మాకు అనుగ్రహించమని యేసునామములో అడుగుచున్నాము తండ్రి. సమాధానకర్త కరుణగల నా దేవా, సంపూర్ణముగా నన్ను పవిత్రపరచుము. సమాధానకర్త కరుణగల నా దేవా, సంపూర్ణముగా నన్ను పవిత్రపరచుము. పాపదోషముల్ దయతో క్షమించి పరిశుద్ధుడా నీ ప్రేమతో శుద్ధి చేయుము. పాపదోషముల్ దయతో క్షమించి పరిశుద్ధుడా నీ ప్రేమతో శుద్ధి చేయుము. సమాధానకర్త కరుణగల నా దేవా, సంపూర్ణముగా నన్ను పవిత్రపరచుము. సమాధానకర్త కరుణగల నా దేవా, సంపూర్ణముగా నన్ను పవిత్రపరచుము. పాపదోషముల్ దయతో క్షమించి
పరిశుద్ధుడా నీ ప్రేమతో శుద్ధి చేయుము. పాప దోషముల్ దయతో క్షమించి పరిశుద్ధుడా నీ ప్రేమతో శుద్ధి చేయుము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మన కూటంతో ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. పాటలు, ప్రార్థన, సాక్ష్యం, వాక్యం ఆశ్రయించేందుకు స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఏ విధంగా మనం సమాధానం ఉండాలో అనేక విషయాలు ఈరోజు తెలుసుకున్నాం. కాబట్టి మనం ఎప్పుడు కూడా సమాధానంగా, పూర్ణ సమాధానం కలిగి ఉండటానికి దేవుని మన మనసు ఆనుకొని విశ్వాసం కలిగి ఉండాలి. విశ్వాసంలో పరిపూర్ణ సమాధానాన్ని దేవుడు మనకు అనుగ్రహిస్తున్నాడు. కాబట్టి మరి సువార్త ప్రకటించారు పాదములు అని మనం చదువుతున్నాం. అనేక సేవకులు మరి సువార్త ప్రకటించి వారి పాదములు ఎంతో సుందరములుగా పరలోకాలు కనపడుతున్నాయి. నిజంగానే దేవుడు 12 మంది శిష్యులకు కానీ 70 మంది శిష్యులకు కానీ మీరు అడిగిపెట్టే స్థలంలో సమాధానం కలుగుతుంది. ఆ ఇంట్లో యోగ్యత ఉన్నవాడైతే అక్కడ ఉంటుందని చెప్పాడు. కాబట్టి మనం కూడా అలాంటి సమాధానం దైవ సేవకుల ద్వారా మన జీవితంలో పొందాలి. అంతే మాత్రం కాదు, సమాధానం జోడి మనం తొడుక్కొని ఎక్కడికి వెళ్ళినా సమాధానంతో వెళ్ళాలి. ఏ ఇంట్లో కాలు పెట్టినా సమాధానంగానే మనం కనపడాలి. నిజంగానే మరి దేవుడు మరి మనకి జీవితంలో ఆ సమాధాన నిబంధన మనం చేస్తున్నాడు. అది ఎన్నటికీ తొలగిపోదని చెప్తున్నాడు. కాబట్టి ఆ నిబంధన మనం కాపాడుకొని దేవునితో సమాధానం కలిగి ఉండాలి. మన మనస్సు, మన హృదయం, తలంపులకి ఆ సమాధానం కావలి ఉండాలి. క్రీస్తు యొక్క సమాధానం మాత్రమే మనల్ని ఏలుబడి చేయాలి. మనుషులు, లోకము, పాపము, సాతాను ఏలుబడి చేయకుండా, దేనికి దాసులుగా బానిస ఉండకుండా సమాధానం మాత్రమే మనల్ని నడిపించట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. ఎంతమంది జీవితాల్లో సమాధానం లేదో ఇది నన్ను పరిపూర్ణ సమాధానం ఇచ్చి అందరితో సమాధానంగా జీవించక ప్రతి కుటుంబంలో, ప్రతి జీవితంలో దేవుడు సాయం చేయట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర 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 స్తోత్ర. వచ్చి వారందరిని ఆశ్రయించి ప్రతి వారి అవసరాలు ఇచ్చి వెలుచున్న దేవుడు కాపాడినట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. ఈ వారంలో శుక్రవారం, శనివారం, బుధవారం జరిగే ప్రార్థనలు ఆశ్రయించి అందరూ వచ్చి శుద్ధీరించుకొని ఉపవాసం ఉండి పరిశుద్ధపరచుకొని పరిశుద్ధ బలలో పాల్గొంటా దేవుడు సాయించేట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర స్తోత్ర. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మని స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర. ప్రభుత్వం రాబోచున్నాడు, మళ్ళీ పరిశుద్ధపరచని రాకడికి సిద్ధపరచట్లుగా స్తోత్రించదమా. స్తోత్ర స్తోత్ర. ప్రార్థించ. స్తోత్రం స్తోత్రం. మహాపరిశుద్ధమైన మా పరలోకపు తండ్రి, మీ యొక్క పరిశుద్ధ నామమునకు స్తోత్రం చెల్లిస్తున్నామయ్యా. గడిచిన మాసమంతయు కూడా ప్రభా నీ కృపారెక్కల కింద మమ్మల్ని భద్రపరిచి కాపాడి ప్రభా మీరు అనేకమైన మేళ్లను, ఉపకారములను జరిగించి ప్రభా యేసయ్యా మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన మీ మహా ప్రేమ కొరకు స్తోత్రం తండ్రి. ఈ యొక్క నూతనమైన మాసాన్ని మీరు మాకు అనుగ్రహించి ఉన్నారు. ఈ మాసమంతయు కూడా ప్రభా మేము నీ యొక్క కృపలో నడిపింపబడుటకును, నీ కృపలో మేము జీవించడానికి మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నామయ్యా. ఈ ఉదయకాలం పునరుత్థాన దినమందు నీ సన్నిధానంలో చేరి ప్రభా అయా మేమందరం నిన్ను స్తుతించుటకును, ఆరాధించటానికి ప్రభా అయా నీ సన్నిధానం యొక్క సంతోషాన్ని అనుభవించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. ఇంతవరకు మా యొక్క ఆరాధన అంతటిని కూడా మీరు భారం వహించి నడిపించిన దయ కొరకు స్తోత్రం. పాటల ద్వారా నీ నామం మహింపరచబడుటకును ప్రభా మేమందరం కూడా ప్రభా నీ యొక్క ఆత్మలో మేము ఆనందించడానికి ప్రభా మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం. ప్రభా మీరు చేసినటువంటి మేలును, ఉపకారములను నీ సన్నిధానంలో మేము కృతజ్ఞతాస్తుతులు చెల్లించడానికి మీరు మాకు ఇచ్చిన కృప కొరకు మీకు స్తోత్రం తండ్రి. ప్రభా విన్న వాక్యానుసారంగా మేము ఈ యొక్క దినాల్లో జీవించుటకు మీరు మా కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దేవా మా యొక్క హృదయం ఎల్లప్పుడూ నీ మీద ఆనుకొని ఉండినట్లుగా ప్రభా యవన మనసైతే నీ మీద ఆనుకుంటున్నదో ప్రభా వారిని పూర్ణ శాంతి గలవానిగా మీరు ఉంచున్నారు కనుక మేము ఎల్లప్పుడూ ప్రభా మా యొక్క మనస్సును మీ మీద ఆనుకొని ప్రభా అయా మేము ఎల్లప్పుడూ పూర్ణ సమాధానం కలిగి జీవించే కృపను మీరు మాకు అనుగ్రహించండి తండ్రి. మేము ఎల్లప్పుడూ ప్రభా విశ్వాసం ద్వారా కాపాడబడటానికి మీరు మా కృపను అనుగ్రహించండి దేవా. మీకు స్తోత్రం తండ్రి. మేము విశ్వాసం ద్వారా ప్రభా అయా మీ మీద మేము ప్రభా మనసుంచినప్పుడు ప్రభా మీరు మాకు హృదయంలో నెమ్మదిని, సమాధానమును మీరు అనుగ్రహించున్నారు కనుక మా హృదయంలో ఎల్లప్పుడూ సమాధానం ఏలుబడి చేయనట్లుగాను, మా యొక్క తలంపుల్లో ఎల్లప్పుడూ సమాధానం ఏలుబడి చేయనట్లుగా అయా నీ వాక్యం అనే వాక్యం ద్వారా మేము సమాధానం కలిగి జీవించే కృపను ప్రభా మీరు
మీరు అనుగ్రహించండి. మేము ఎల్లప్పుడూ సత్య సమృద్ధి కలిగినటువంటి, సమాధానం కలిగినటువంటి జీవితాన్ని చేసే కృపను ప్రభా మీరు అనుగ్రహించమని వేడుకొంచున్నాం. దేవా, మేము మీ యొద్దకు వచ్చినప్పుడు ప్రభా మీరు మాకు అధికారమును ప్రభా, రక్షణను, సమాధానమును అనుగ్రహించున్నారు కనుక ఆ యొక్క సమాధానమును మేము ఎల్లప్పుడూ పొందుకొని ప్రభా సమాధానకరమైన జీవితమును చేయటానికి ప్రభా, సమాధాన కుమారులుగా మేము ఉండుటకును ప్రభా మీరు మాకు సహాయం చేయండి. మేము ఎప్పుడైతే నిన్ను గురించి ప్రకటిస్తున్నామో అప్పుడు మీరు మాకు సమాధానమును అనుగ్రహించున్నారు కనుక ఆ యొక్క సమాధానమును మేము ఎల్లప్పుడూ పొందుకొని జీవించే కృపను ఈ దినాల్లో మీరు మాకు అనుగ్రహించండి అయ్యా. విన్న వాక్యానుసారమైన జీవితాన్ని చేసే కృపను మీరు మాకు దయచేయండి. తీసుకొచ్చిన బిడ్డలందరి కొరకు స్తోత్రం ప్రభా, లైవ్లో ఉన్న బిడ్డలందరి కొరకు స్తోత్రం. ప్రతి వారిని ప్రభా మీరు ఆశీర్వదించి ప్రభా ప్రతి వారి కుటుంబాల్లో, జీవితాల్లో ప్రభా శాంతిని, నెమ్మదిని, విశ్రాంతిని అనుగ్రహించి మీ యొక్క ఆశీర్వాదములను, దీవెనలను దయచేయండి. భూ సంబంధమైనటువంటి ఆశీర్వాదముల చేతను, పరలోక సంబంధమైనటువంటి దీవెనల చేత ప్రభా మమ్మల్ని నింపి మేమెల్లప్పుడూ సంపూర్ణమైన సమాధానంను పొందుకొని నువ్వు వచ్చినప్పుడు ప్రభా నిన్ను సంధించే కృపను మాకు అందరికీ దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. మన ప్రభుని యేసుక్రీస్తు కృపయు, తండ్రి దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మనకి పరిశుద్ధులకి ప్రభు రాకడ వరకు తోడేయండి గాక. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అందరికి స్తోత్రం. ఈ వారం బుధవారం సరితా శిశువు ప్రేయర్ ఉంది 10 గంటలకు, అందరు రండి. ఆ తర్వాత శుక్రవారం, శనివారం చర్చిలో ఉపవాసాలు, ఆదివారం బల్లారాధన. గుర్తుపెట్టుకోండి, శుక్రవారం, శనివారం ఉదయం, సాయంత్రం 2 పూటలు ప్రార్థన. ఉదయం 10 గంటలకే పెడతాను, మీరు త్వరగా రారు కాబట్టి ఉదయం 10 గంటలకి, సాయంత్రం 7 గంటలకు పెడతాను. వచ్చి అన్ని ప్రార్థనలో పాల్గొని ఆదివారం పరిశుద్ధ బల్లారాధన అందరూ వచ్చి బల్లారిలో పాల్గొండి. స్తోత్రం.